పహల్గామ్ ఉగ్రదాడిలో రోజుకో ట్విస్ట్ తెరపైకొస్తోంది. ఉగ్రమూక పగడ్బందీగా ప్లాన్ చేసిన తర్వాతే అటాక్ చేసినట్లు ఎన్ఐఏ తేల్చింది. దాడి ఎలా చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎక్కడ తలదాచుకోవాలన్న దానిపై పక్కాగా రెక్కీ చేసినట్లు గుర్తించింది. పహల్గామ్ ఉగ్రవాదులు ఎక్కడ? 9 రోజులవుతున్నా దొరకని జాడ. ఆహారం లేకున్నా ఎలా ఉండగలుగుతున్నారు? ఉగ్రమూక ముందుగా అనుకున్న టార్గెట్స్ ఏంటి? గంటలు గడిచిపోయాయి, రోజులు మారిపోయాయి, వారం కూడా పూర్తయింది. కానీ పహల్గామ్లో నరమేధం సృష్టించిన ఉగ్రమూక జాడ మాత్రం తెలియలేదు. ఘటన జరిగింది మొదలు భద్రతా బలగాలు కశ్మీర్ వ్యాలీ మొత్తాన్ని జల్లెడపడుతున్నాయి. అయినా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇప్పటికే స్లీపర్ సెల్స్ ను అదుపులోకి తీసుకున్నారు, అనుమానితులను పట్టుకున్నారు, ఉగ్రమూకకు ఆశ్రయమిస్తోన్న షెల్టర్స్ కు తాళాలు వేశారు. కానీ టెర్రరిస్టులకు సంబంధించి చిన్న పురోగతి కూడా కనిపించటం లేదు. ఉగ్రమూక సౌత్ కశ్మీర్లో తలదాచుకుంటున్నట్లు అనుమానిస్తోంది ఎన్ఐఏ. దట్టమైన అటవీ, ఎత్తైన కొండ కోణలు ఉండడంతో అందులోనే ఆశ్రయం పొందుతున్నట్లు భావిస్తోంది. టెర్రరిస్టుల దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ పెద్ద మొత్తంలో ఉన్నట్టు అనుమానిస్తోంది. బయట నుంచి ఆహారం రాకున్నా వారి దగ్గరున్న చాక్లెట్స్, ఇతర సప్లిమెంట్లను తీసుకుంటూ అడవిలో ఆశ్రయం పొందుతున్నట్లు అంచనా వేస్తోంది. ఇలాంటి పరిస్థితులొస్తాయని ముందే ఊహించి అందుకు తగ్గట్లుగా ఉగ్రవాదులు ముందే ప్రిపేర్ చేసుకున్నట్లు చెప్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ. అయితే ఉగ్రమూక మొదటి టార్గెట్ బైసరన్ వ్యాలీ కాదు. అంతకు ముందు మరో 3 టూరిస్టు స్పాట్స్ లోకి రెక్కీ కూడా నిర్వహించినట్లు బలగాలు గుర్తించాయి. అరు వ్యాలీ, బేతబ్ వ్యాలీ, అమ్యూజ్మెంట్ పార్క్ లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసినట్టు నిర్ధారణకొచ్చాయి. ఏప్రిల్ 15న రెక్కీ కూడా నిర్వహించారని, అయితే ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీ ఫోర్స్ ఉండడంతో ప్లాన్ మార్చినట్టు అంచనాకొచ్చాయి. బైసరన్ వ్యాలీని ఎంచుకున్న తరువాత 2 రోజుల ముందే ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నట్లు అనుమానిస్తున్నాయి. రెక్కీ నిర్వహించడానికి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ సాయం చేసినట్లు భావిస్తున్నాయి. అయితే 4 కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు బైసరన్ వ్యాలీకి వచ్చినట్లు అనుమానిస్తోంది ఎన్ఐఏ. మొత్తం 4 ఆపరేషన్లో పాల్గొనగా మిగతా వారు కవర్ ఫైర్ కోసం వేచి ఉన్నట్లు భావిస్తోంది. ఒకవేళ భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగితే వెంటనే అటాక్ చేయడానికి అలా ప్లాన్ చేసినట్టు అంచనాకొచ్చింది. ఈ కేసులో భాగంగా మొదట 20 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ను అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో 186 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ను అదుపులోకి తీసుకున్నాయి బలగాలు. మరోవైపు ఎన్ఐఏ చీఫ్ సదానంద దాటే పహల్గామ్ వెళ్లారు. బైసరన్ వ్యాలీ ఘటన దర్యాప్తుపై రివ్యూ చేశారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా విచారించారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేయగా ఎన్ఐఏ కూడా కేసు రిజిస్టర్ చేసింది.